హలో అండి. నమస్తే. నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు దేవిస్ లైఫ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీ టేస్టీ అండ్ సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది బిర్యానీలోకైనా, రైస్లోకైనా, చపాతీలోకైనా కర్రీ టేస్టీగా ఉంటుంది. అర కేజీ మీడియం సైజ్ చికెన్ ముక్కలు తీసుకొని 4-5 సార్లు బాగా వాష్ చేయాలి. చికెన్ మ్యారినేషన్ కోసం 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఫ్రెష్గా పట్టుకున్నది. 1 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారము, అర స్పూన్ ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి కలిపి ఈ చికెన్ ను ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. చికెన్ మసాలా కోసం ఒక మిక్సీ జారులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 6 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, చిన్న అనాస పువ్వు, 1 స్పూన్ గసగసాలు వేసి ఫైన్ పౌడర్ గా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి ఇవి బాగా కలిపి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ముందుగా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ ముక్కలు ఉడికి అందులో ఉన్న వాటర్ బయటకు వస్తుంది. ఇప్పుడు దీనిలో ఒక అర స్పూన్ ఉప్పు, ముందుగా పట్టుకున్న 2 స్పూన్ల చికెన్ మసాలా వేసి మరొక 10 నిమిషాలు పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ గ్రేవీ తగ్గట్టుగా మనం అర కప్పు వాటర్ వేసి తరిగిన కొత్తిమీర వేసి ఉడికించుకోవాలి. మనం ఇందులో ఉప్పు సరిపోయిందా లేదో చూసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, టేస్టీ అండ్ సింపుల్ చికెన్ కర్రీ రెడీ అయింది.